పవన్ కళ్యాణ్ గారికి ఏది కూడా అంత ఈజీగా అందదేమో. ఉస్తాద్ భగత్ సింగ్ అయినా, లేదంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రిలీజ్ అయినటువంటి సినిమాలైనా ఆయనకి కష్టంతో కూడుకున్నటువంటి సినిమాలే రిలీజ్ వరకు కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటి, మరి ఇంకేముంది, రేపు 19వ తారీఖు రిలీజ్ కూడా చేసుకుంటున్నారు కదా, ప్రీపోన్ చేసుకుంటున్నారు కదా, సినిమాకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయ్యే చాలా బాగుంది కదా అని అనుకుంటే అంతా బాగుంది. బట్ ఎక్కడో ఒకక్కడ ఏదో ఒక రకంగా అడ్డు తగులుతూనే ఉన్నట్టుగా ఉంది. అదే ప్రీమియర్ షోలు ఈసారి పడతాయా పడవా? ఇప్పటికే ప్రీపోన్ అయిపోయింది. సినిమా టికెట్ల గురించి కావచ్చు, యూఎస్కి సంబంధించినటువంటి బాక్స్ ఆఫీస్ అంతా కూడా ఓపెన్ చేయడం కావచ్చు, ఇవన్నీ చకచకా జరగాల్సినవి అన్నీ కూడా స్లో అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే అప్పటి వరకు సినిమాని అందించగలమా లేదా అనేది ఒక టెన్షన్ అయితే, దీనికి సంబంధించి బిజినెస్ చేసుకోగలుగుతామా లేదా అనేది కూడా ఇంకొక టెన్షన్. ఎందుకంటే చాలామంది ట్రైలర్లో ఇంకొకటి చూస్తే తప్ప సినిమాని తీసుకునేటువంటి పరిస్థితి లేదు, అలా అలవాటు అయిపోయింది. బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏమీ అవసరం లేదు, ఆయన కట్అవుట్ కనబడితే చాలు అనుకునేటువంటి పరిస్థితి చాలా రోజుల నుంచే ఉంది. మీకు హరిహర వీరమల్లు కావచ్చు, లేదంటే ఓజీ సినిమాకి ఆల్మోస్ట్ ఒక రోజు ముందే ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా దాదాపు 400 కోట్ల రూపాయల కలెక్షన్స్తో ఒక రేంజ్లో హిట్ అయింది. మరి ఇంకా ఈ సినిమాకి ఏంటి అనుకుంటున్నారా? ఏదైతే ప్రీమియర్ షోలు ఉన్నాయో దానికి సంబంధించి ముందు రోజే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. బట్ దానికి సరిగా పర్మిషన్స్ ఇంకా రానట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఆ రోజే రిలీజ్ చేసి ఏమన్నా మార్నింగ్ షోస్ ఏమన్నా వేస్తారా, లేదంటే ముందు రోజు ఏమన్నా ప్రీమియర్ షోలు సపరేట్గా ప్లాన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే కొంత క్వశ్చన్ మార్క్గానే మారింది. ఎందుకంటే డౌట్గానే చెప్తున్నారు. ఇంతవరకు ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు. హైదరాబాద్ కావచ్చు, లేదంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడా కూడా ప్రీమియర్ షోలకి సంబంధించినటువంటి ఆ బిజినెస్ అయితే ఇప్పటి వరకు స్టార్టే అవ్వలేదు. మహా అయితే ఇంకొక వారంలో ఈ సినిమాకి సంబంధించి థియేటర్లో వచ్చేటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పటి వరకు ఈ బిజినెస్ జరగకపోతే ఏంటి పరిస్థితి? రికార్డులు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు ఒక రేంజ్లో ఉంటాయి. బట్ ప్రీమియర్ షోలు అనేవి పడతాయా లేదా? అభిమానులకు ముందు రోజే సినిమా చూడాలనేటువంటి ఆ కళ నెరవేరుతుందా లేదా అనేది చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క దురంధర్ కూడా మళ్ళీ ఇదే బరిలో రావటం, మళ్ళీ ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉంటుంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి మేనియా అంటే ఏంటో మనకు తెలుసు. బట్ అలాంటి ఈ టైంలో ఉగాదిని బేస్ చేసుకుని ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు ఉంటాయా లేవా, దీని మీదే అందరి అభిమానులు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా మొదటి రోజు ముఖ్యంగా ప్రీమియర్ షోల రికార్డులు ఎలా ఉంటాయో మనం ఓజీతో మనం చూసాం. మళ్ళీ అలాంటి రికార్డ్స్ కొల్లగొట్టాలి అంటే డెఫినెట్గా ప్రీమియర్ షోలు పడాల్సిందే. అలాంటి ప్రీమియర్ షోలకి చాలామంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాకి ఉస్తాద్ భగత్ సింగ్కి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక పక్క హరిశంకర్ గారు, ఒక పక్క దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇంకొక పక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి తమన్ గారు కూడా కలవటం, ఇప్పటికే దీనికి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అవటం ఒక రేంజ్లో ఉంది. బట్ ఏమైనా సరే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం.